చాలా మందికి బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు. దీనివల్ల కడుపులో హాయిగా ఉంటుంది అనుకుంటారు. కానీ కొన్ని సమస్యలున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా హెవీగా భోజనం చేసినప్పుడు చాలా మంది సోడా, కూల్ డ్రింక్స్‌ను తాగడం చేస్తుంటారు. లేదా నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతారు. దానివల్ల కడుపులో కాస్త రిలాక్స్‌గా ఉంటున్నట్లు త్రేన్పులు వస్తాయి. అప్పటికప్పుడు రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. కానీ తర్వాత కొన్ని సమస్యలొస్తాయని చెప్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పుడే పిల్లలలో ఆరోగ్యవంతమైన సంబంధాలను ఏర్పరచడం ఎలా? సోడా తాగితే భోజనం చేశాక సోడా తాగితే ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి. వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది తాత్కాలికంగా మాత్రమే. తిన్నాక సోడా తాగితే గ్యాస్ పెరుగుతుంది. దాంతోపాటు చాలా సమస్యలొస్తాయి. గ్యాస్ పెరిగితే కడుపులో గ్యాస్ పెరిగితే పొట్ట నొప్పి వస్తుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. దీంతో కూర్చోలేరు, నిల్చోలేరు, ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి గుండెల్లో మంట, మలబద్ధకం, త్రేన్పులు, వెన్నునొప్పి వీటితో పాటు ఛాతి నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. జ్యూసెస్ ఇక కొంతమంది అదే విధంగా తిన్న తర్వాత జ్యూస్ కూడా తాగుతారు. ఇలా తాగడం కూడా అస్సలు మంచిది కాదు. దీనివల్ల జీర్ణ వ్యవస్థలు వచ్చే అవకాశముంది. దీంతో బరువు కూడా పెరుగుతారు. అందుకే వీటిని తాగకపోవడమే మంచిది. ఏం తాగాలి? తిన్న తర్వాత వేడి నీరు తాగడం మంచిది. భోజనం మధ్యలో నీరు తాగొద్దు. తిన్న తర్వాత కాసేపటికి గోరువెచ్చని నీరు, జీలకర్ర నీరు తాగడం మంచిది. మీకు ఏం తాగడం ఇష్టం లేకపోతే కాసేపటి తర్వాత గోరువెచ్చని నీరు తాగండి. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. వీలైతే హెర్బల్ టీలు కూడా తాగొచ్చు.